జోరు మీరెత్తుండు కారు మీరెత్తుండు తోలెత్తునా పోని మూకున్నరా దారి పండిస్తున్నరా హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. చిన్న చిన్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మన స్టార్టింగ్ ఇలా వస్తుంది. ఓకే, ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకుని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ ఇస్తే ఫోటోని రీప్లేస్మెంట్ అవుతుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరి 8.21 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం ఇలా యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా 8.2 మిల్లీసెకండ్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ లీడ్ చేసుకోండి. ఓకే, కాపీ లీడ్ చేసుకొని నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఇలా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్ కొట్టేసి ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇలానే ఫొటోస్ మొత్తం లాస్ట్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఏ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని పైన ఇక్కడ సైడ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.